నాయకుడంటే నడిపించేవాడు, నాయకుడంటే భరోసా ఇచ్చేవాడు, నాయకుడంటే ఊపిరిచ్చేవాడు, వ్యవస్థ నిర్మాణం చేసేవాడు. నాయకుడంటే నేనున్నానంటూ ముందుకి నడిపించేవాడు. ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉంటే దట్స్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి నాడు సోనియమ్మ కారణమైతే దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణ అనే సాకారం అయ్యేలా చేసిన ఒకే ఒక్కరు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ క్యాప్టెన్. తెలంగాణను పునర్నిర్మించేందుకు నడుం కట్టిన యోధులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సందేశం ఇప్పుడు. ఈరోజు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు ఈ ఉద్యోగ నియామకాల కార్యక్రమాన్ని చేపడితే ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, కృష్ణారావు గారు, సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆనాడు ఉద్యమ బాట పట్టి ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువకులందరూ ఈరోజు ఉద్యోగాలు సాధించుకొని ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని కలిగించింది. మిత్రులారా, డిసెంబర్ 7 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇదే వేదికగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇక్కడే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న, ప్రమాణ స్వీకారం చేసిన. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కళను సాకారం చేయాలి, మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు, మా కుటుంబం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్న, అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు, పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై
ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీ మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివించి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని తద్వారా తమ కష్టాలు తమ కలలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తమ బాధలు తీరుతాయని తమ కలలు నెరవేరుతాయని ఎదురు చూసిండ్రు. కానీ ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం తమ పదవుల కోసం తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప మీ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 9.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే. అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారీగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటిని పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచన